హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసేసి ప్రెసిడెంట్ వెస్ట్ బెంగాల్కి వెళ్ళినటువంటి సంఘటన. ప్రెసిడెంట్ వెస్ట్ బెంగాల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రోటోకాల్ బ్రీచ్ అనేది జరిగింది. మరి ఆ ప్రోటోకాల్ బ్రీచ్ ఏంది అన్న సంగతి మొత్తం డీటెయిల్స్ కూడా మనం కవర్ చేయడానికి ట్రై చేద్దాం. మనం ఇష్యూ డీటెయిల్స్లోకి వెళ్ళే కన్నా ముందు ఒకసారి మీకు హైలైట్ చెప్తాను, దాని తర్వాత మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. సో ఈరోజు పర్టికులర్ టాపిక్ వచ్చేసేసి మనకి ప్రోటోకాల్ ఫర్ విజిట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ డిగ్నిటరీస్ ఇన్ ఇండియా. ఓకే, కాన్స్టిట్యూషనల్ డిగ్నిటరీస్ అంటే మనకి కాన్స్టిట్యూషన్ వైజ్ కొద్దిగా ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు, అంటే కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసినటువంటి ఇంపార్టెంట్ పీపుల్ అనమాట. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పిఎం. సో ఇట్లాంటి వాళ్ళు ఏదైనా ఒక ప్లేస్కి విజిట్ చేసినప్పుడు ఎలాంటి ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి అండ్ రీసెంట్ ఏం జరిగింది. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాంటెక్స్ట్, దాని తర్వాత ఇక్కడ మనకి బ్లూ బుక్ అనే వర్డ్ ఒకటి మనం యూజ్ చేస్తాం. అసలు బ్లూ బుక్ అంటే ఏంటి, దాని తర్వాత ఈ యొక్క బ్లూ బుక్ ఏవే విషయాల్ని హ్యాండిల్ చేస్తుంటుంది, అండ్ ఈ యొక్క ప్రోటోకాల్ విషయంలో ఎలా ఉంటుంది, అండ్ టేబుల్ ఆఫ్ ప్రెసిడెన్స్ అంటే ఎవరెవరికి ఇంపార్టెన్స్ అనేది ఎలా ఇస్తుంటారు, అడ్వాన్స్ ప్రోటోకాల్ అరేంజ్మెంట్స్ ఎలా చూడాలి, దాంతోపాటు ఇక్కడ మనకి కాన్స్టిట్యూషనల్ సిగ్నిఫికెన్స్ ఈ పర్టికులర్ విషయం అండ్ ఫెడరల్ సిగ్నిఫికెన్స్ ఈ పర్టికులర్ విషయానికి సంబంధించి అండ్ ఫైనల్గా మనం కంక్లూజన్ డ్రా చేయడం జరుగుతుంది. ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 2 పాలిటీకి సంబంధించింది. అండ్ పాలిటీ అంటే చెప్పడం మర్చిపోయాను, ఈరోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం పాలిటీ కోర్స్ లాంచ్ చేశాం ఆల్రెడీ, అండ్ డెమో క్లాస్ కూడా అయిపోయింది. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా సంతోష్ సార్ క్లాస్ యాప్లో మీరు చెక్ చేయొచ్చు. ఓకే, ఫీల్ ఫ్రీ టు ఎన్రోల్ యువర్ సెల్ఫ్. ఓకే, అండ్ లిమిటెడ్ ఆపర్చునిటీస్ లైక్ ఆల్మోస్ట్ ఫస్ట్ 100 స్టూడెంట్స్కి ఏదో మనం డిస్కౌంట్ పెట్టారు మన టీం వాళ్ళు. సో దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సరే. అండ్ ఇందులో మనం కీ డెఫినేషన్స్ డిస్కస్ చేసేవి, ప్రోటోకాల్ అంటే ఏంది, అలానే మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎక్కడెక్కడ మనకి కాంటెక్స్ట్ ఏ విధంగా వస్తుంది, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కాంటెక్స్ట్ ఏ విధంగా వస్తారో మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఫస్ట్ నేను మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓకే మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ఒకసారి కాంటెక్స్ట్ చూద్దాం, అసలు ఏంటి ఇష్యూ ఏంటంటే మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు వెస్ట్ బెంగాల్ విజిట్ చేయడం జరిగింది. మరి ఆ వెస్ట్ బెంగాల్ విజిట్లో భాగంగా జనరల్గా ప్రెసిడెంట్ విజిట్ చేసినప్పుడు సీఎం కానీ సీఎం అవైలబుల్ లేకపోతే సీఎంని నామినేట్ చేస్తున్నటువంటి, అంటే సీఎం ఎవరినైనా ఒక మినిస్టర్ని నామినేట్ చేస్తాడు ఏమని, ఆ పర్టికులర్ విజిట్కి సంబంధించిన ప్రోటోకాల్ని తీసుకోమని చెప్పేసి. అలా ఇక్కడ సీఎం కానీ లేదా సీఎం చేత ఏ మినిస్టర్ నామినేట్ కాకపోవడం, అంటే ప్రెసిడెంట్ని ఎవరు కూడా రిసీవ్ చేసుకోలేదన్నమాట. సీఎం కానీ మినిస్టర్స్ కానీ ఎవరు కూడా రిసీవ్ చేసుకోలేదు. ఇది ప్రోటోకాల్ బ్రీచ్. ఈ సందర్భంలో మరి ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించి మనం ఏమేమి కవర్ చేస్తామో చూద్దాం ఒకసారి. ఓకే, సో టాపిక్ ఏంది ఇక్కడ మనకి, టాపిక్ ఏంటంటే మనకి ప్రెసిడెంట్. ఓకే, సో ప్రెసిడెంట్ విజిట్, ఎక్కడికి విజిట్ చేశారు ప్రెసిడెంట్ విజిట్ టు వెస్ట్ బెంగాల్. ఓకే, సరే. నెంబర్ 1 ఫస్ట్ ప్రెసిడెంట్ అన్న డైమెన్షన్ మనం ఆలోచిద్దాం. ప్రెసిడెంట్ ఎవరు, మనకి కాన్స్టిట్యూషనల్ ఆఫీస్, మన రాజ్యాంగం క్రియేట్ చేసినటువంటి ఒక ఆఫీస్ కదా, కాన్స్టిట్యూషనల్ ఆఫీస్. వీళ్ళని మనం కాన్స్టిట్యూషనల్ డిగ్నిటరీస్ అని కూడా అంటుంటారు అనమాట. ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ఏంది, వీళ్ళు ఏదైనా ఒక ప్లేస్కి విజిట్ చేసినప్పుడు, మరి ఈ ప్లేస్ విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ ఓకే, అండ్ వీళ్ళు ఇక్కడ వెళ్ళినప్పుడు ఈ యొక్క లాజిస్టిక్స్ అంటే వీళ్ళు ఎక్కడ స్టే చేయాలి, అండ్ వీళ్ళతో వచ్చినటువంటి స్టాఫ్ ఎక్కడ స్టే చేయాలి, అండ్ ఫుడ్ అరేంజ్మెంట్స్ వీటిని మనం లాజిస్టిక్స్ అంటారు అనమాట. అండ్ దాంతోపాటు వీళ్ళు ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే కనుక, ఏదైనా మీటింగ్ అటెండ్ అవ్వడానికి వస్తే వెన్యూ డీటెయిల్స్, వీటన్నింటిని మనం జనరల్గా ఏమంటుంటామంటే ఈ డీటెయిల్స్ని మనం ప్రోటోకాల్ అంటాం. ఓకే, సో ప్రోటోకాల్. మరి ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఈ ప్రోటోకాల్ని సరిగా ఫాలో అవ్వలేదు. మరి ప్రోటోకాల్ని సరిగా ఫాలో అవ్వకపోతే దాన్ని మనం ఏమంటాం, ఇందాక మీకు చెప్పాను కదా, ప్రోటోకాల్ బ్రీచ్ అంటాం. వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ప్రోటోకాల్ బ్రీచ్. మరి ప్రోటోకాల్ బ్రీచ్ ఏ విధంగా జరిగిందో మనం చూద్దాం. దాంతోపాటు ఇలా ఎప్పుడైనా సరే కాన్స్టిట్యూషనల్ డిగ్నిటరీస్ అంటే రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంటే రాజ్యాంగం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేసినటువంటి ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ఎవరైనా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పిఎం ఇలా వచ్చినప్పుడు ఈ ప్రోటోకాల్ ఏమేమి ఫాలో అవ్వాలి అని చెప్పేసి మనకి చెప్పేటటువంటి బుక్ ఏంటంటే బ్లూ బుక్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం, బ్లూ బుక్. సో మీకు ఇక్కడ ఏం విషయం తెలియాలంటే మరి బ్లూ బుక్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్లూ బుక్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు, ఓకే, స్టేట్ లెవెల్లో లేదా డిస్ట్రిక్ట్ లెవెల్లో బ్లూ బుక్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటు మరి ఈ ప్రోటోకాల్లో ఇప్పుడు ఏం బ్రీచ్ అయింది, ఓకే, ఈ ప్రోటోకాల్ని ఒకవేళ ఫాలో అవ్వకపోతే సో దాన్ని మనం ప్రోటోకాల్ బ్రీచ్ అంటాం కదా, అసలు ఏం జరిగింది, ఏ విధంగా ప్రోటోకాల్ బ్రీచ్ అనేది జరిగింది, అది కూడా ఒకసారి మనం చెక్ చేయాలి. ఓకే, సో ఈ డీటెయిల్స్ అన్ని 1 by 1 మనం చెక్ చేద్దాం. ఇక్కడ మనకి మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటంటే బ్లూ బుక్, ప్రోటోకాల్ బ్రీచ్ ఏ విధంగా జరిగింది, అండ్ దీనివల్ల మనకి ఉండేటటువంటి ఇంపాక్ట్ ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, యూపీఎస్సీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపాక్ట్ మనకి
డిగ్నిటీ ఆఫ్ ద ఆఫీస్, అంటే ఒక పర్టికులర్ ఆఫీస్ విషయంలో ఆ డిగ్నిటీ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫెడరలిజం, ఓకే, ఫెడరలిజం సెంటర్ స్టేట్ రిలేషన్స్ని ఇది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, ఈ రెండు విషయాలు మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేద్దాం వన్ బై వన్. ఇక్కడ మనకి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఎక్కడికి వెళ్ళారు, వెస్ట్ బెంగాల్కి వెళ్ళారు. అండ్ ప్రోటోకాల్ ఏ విధంగా బ్రీచ్ అయింది, ఇక్కడ ప్రోటోకాల్ బ్రీచ్ ఏంటంటే జనరల్గా ప్రెసిడెంట్ లాంటి వ్యక్తి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవాల్సింది సీఎం కానీ మినిస్టర్ కానీ ఉండాలి. సీఎం లేకపోతే ఒక మినిస్టర్ని నామినేట్ చేస్తారు. అది ఎప్పుడు కూడా జరగలేదు. మీరు కొన్ని సందర్భాల్లో తెలంగాణకు అప్పట్లో నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు సీఎం వెళ్ళలేకపోతే లేదా వెళ్ళాలని లేనప్పుడు మినిస్టర్ని నామినేట్ చేసేవాళ్ళు. అది ఇక్కడ జరగలేదన్నమాట. దీనివల్ల ఏంది, దీనివల్ల ఒక ఆఫీస్కి డిస్రెస్పెక్ట్ చేసినట్టే కదా, దీనివల్ల క్రిటిసిజం ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. ఎందుకంటే ట్రెడిషనల్గా చెప్పాను కదా ఇది జరుగుతుందని చెప్పేసి, ట్రెడిషనల్గా రెగ్యులర్గా జరగలేదు. ఇంతకుముందు యూపీకి ప్రెసిడెంట్ వెళ్ళినప్పుడు సీఎం లేకపోతే తను ఇంకో అతన్ని నామినేట్ చేశారనమాట. ఈ విధంగా ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ పీఎం కానీ వాళ్ళ అఫీషియల్ విజిట్లో ఫాలో అయ్యేటటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ని కానీ అండ్ ఇది వాళ్ళకి సంబంధించినటువంటి లాజిస్టిక్స్ కానీ ఆ ప్లానింగ్ కానీ వీటన్నిటి గురించి చెప్పేటటువంటి బుక్ ఏంది మనకి ఇక్కడ, బ్లూ బుక్. బాగా గుర్తుపెట్టుకోండి, బ్లూ బుక్ని మెయింటైన్ చేసేటట్టు అంటే బ్లూ బుక్ని డ్రాఫ్ట్ చేసేది మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ బ్లూ బుక్ నుంచి మనం మాట్లాడుకున్నాం కదా. ఈ బ్లూ బుక్ని రెగ్యులర్గా అప్డేట్ కూడా చేస్తారు. ఎందుకంటే మన సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్ అనేవి మారుతూ ఉంటుంది కదా, మనకి టైం టు టైం అనేది మన సెక్యూరిటీ థ్రెట్స్ కూడా మారిపోతుంటాయి కదా. సో కాబట్టి బ్లూ బుక్ని రెగ్యులర్గా అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసిన కాపీస్ కూడా ఈ బ్లూ బుక్ని ఎవరెవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకి కాపీస్ని కూడా పంపిస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్. ఓకే, అండ్ ఈ బ్లూ బుక్ని మరి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, ఈ క్వశ్చన్లో మనకు తెలియాలి కదా. ఈ బ్లూ బుక్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ బ్లూ బుక్ని ఇంప్లిమెంట్ చేసేది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ ఎస్పీ, అంటే కలెక్టర్, దాంతోపాటు ఎస్పీ అనమాట. కలెక్టర్ ఏమో అడ్మినిస్ట్రేషన్ లాజిస్టిక్స్ చూస్తారు. ఎస్పీ వచ్చేసి మనకి లా అండ్ ఆర్డర్, వాళ్ళకి ఏమైనా సెక్యూరిటీ థ్రెట్స్ ఉందా ఇట్లాంటివి వీళ్ళు చూస్తారనమాట. సో వీళ్ళు ఇద్దరు కూడా ఇక్కడ ఇంప్లిమెంటేషన్, అంటే దీని ఇంప్లిమెంటేషన్ మనకి స్టేట్ లెవెల్లో జరుగుతుందా, ప్రధానంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో అంటే కనుక డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఓకే, ఒక డిగ్నిటరీ ఇలా మనకి ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు వెళ్తే ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో వీళ్ళు రెస్పాన్సిబుల్ అనమాట, వీళ్ళు చూసుకోవాల్సింది. ఓకే, ఇక్కడ మనకి చూసుకోవాల్సింది ఎవరో మనకు అర్థమైంది కదా, బ్లూ బుక్ని మెయింటైన్ చేసేది. నెక్స్ట్, సరే మరి ఈ ప్రెసిడెంట్ జనరల్గా యూజువల్గా ప్రెసిడెంట్ని గవర్నర్ కానీ సీఎం కానీ రిపోర్ట్ చేసుకుంటారు, అంటే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు ఎయిర్పోర్ట్కి వస్తే ఎయిర్పోర్ట్ కానీ రైల్వే స్టేషన్ సీ పోర్ట్ ఎక్కడ ఉంటే అక్కడ వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ప్లస్ సెండ్ ఆఫ్ ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు ఉంటారన్నమాట. ఓకే, సీఎం లేకపోతే సీనియర్ మినిస్టర్ని వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారని చెప్పాను కదా. అండ్ మనకి ఈ యొక్క ప్రోటోకాల్ విషయంలో కూడా ఇంపార్టెన్స్ వైజ్ చేంజ్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ అంటారు అనమాట. ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్సీలో హైయెస్ట్ ప్రియారిటీ ఉండేది ప్రెసిడెంట్, దాని తర్వాత ఉండేది వైస్ ప్రెసిడెంట్, దాని తర్వాత పీఎం, దాని తర్వాత క్యాబినెట్ మినిస్టర్స్, ఇలా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రోటోకాల్ ఉంటుంది. మీకు గుర్తుంటే కనుక ఏదైనా ఒక ప్రాజెక్ట్కి ఏదైనా ఒక వర్క్కి ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు కూడా ప్రోటోకాల్ ప్రకారమే నేమ్ ఉంటుంది అనమాట. ఓకే, సింపుల్ క్వశ్చన్. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు. ఇద్దరిట్లలో ఎవరి పేరు ఫస్ట్ ఉంటుంది ఏదైనా ఒక ఫౌండేషన్ స్టోన్ పైన, ఆన్సర్ ఏరని ట్రై చేయండి. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వీళ్ళిద్దరిలో ఒక ఫౌండేషన్ స్టోన్లో ఎవరి పేరు ఫస్ట్ ఉంటుంది అంటే పైన ఉంటుంది, ఎవరి పేరు కింద ఉంటుందో ఆన్సర్ ఏరని ట్రై చేయండి. ఓకే, అండ్ ఈ ప్రోటోకాల్ కూడా ఈ డిస్ట్రిక్ట్ అంటే మనకి కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఏం చేస్తారంటే ఆ ప్రోటోకాల్లో ఉండేటటువంటి అంటే ఆ ప్రోటోకాల్ని చూసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి ఆఫీసర్స్ లిస్ట్ ఏంది అనేది ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి పంపిస్తారనమాట. అంటే ప్రెసిడెంట్ వస్తే ప్రెసిడెంట్ యొక్క సెక్రటేరియట్కి, వైస్ ప్రెసిడెంట్ వస్తే వైస్ ప్రెసిడెంట్కి సెక్రటేరియట్ ఉంటుంది కదా వాళ్ళకి, పీఎం వస్తే పీఎం సెక్రటేరియట్కి వాళ్ళకి పంపిస్తారు. ఇదిగోండి వీళ్ళు మీ టూర్లో మొత్తం ఇంపార్టెంట్ ఆఫీసర్స్ అని చెప్పేసి వాళ్ళు సెక్యూరిటీ చెక్ చేస్తారు అండ్ ఫైనల్గా అప్రూవల్ ఇస్తారనమాట. ఇందులో ఏమైనా తేడా జరిగితే దాన్ని మనం ప్రోటోకాల్ డీవియేషన్ అంటుంటాం. అండ్ ఇది ఇంపార్టెన్స్ ఏంటి మనకి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే నెంబర్ 1 ఒక పర్టికులర్ ఆఫీస్కి మనం ఇచ్చేటటువంటి రెస్పెక్ట్. అండ్ దాంతోపాటు ఒక సెంటర్కి స్టేట్కి మధ్యలో ఇట్లాంటి ఎవరైనా ఇంపార్టెంట్ పీపుల్ వచ్చినప్పుడు ఒక స్మూత్ ఆ యొక్క విజిట్ జరిగేలా ఇది మనకి హెల్ప్ అవుతుందన్నమాట. కాకపోతే ఈ మధ్య మనకి పొలిటికల్ టెన్షన్స్ సెంటర్కి స్టేట్కి మధ్యలో పొలిటికల్ టెన్షన్స్ ఉండడం అండ్ ఫెడరలిజంలో ఇష్యూస్ ఉండడం వల్ల ఇట్లాంటి విజిట్స్ కూడా మనకి కాంట్రవర్సీలోకి వస్తున్నాయి. అండ్ దానివల్ల ఆఫీస్కి ఉన్నటువంటి డిగ్నిటీ కూడా తగ్గుతుంది. సో ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే బ్లూ బుక్ అనేది క్లియర్గా ఒక స్ట్రక్చర్ని ఫ్రేమ్ చేస్తుంది. అండ్ బ్లూ బుక్లో ఏమేం చెప్తుందో కూడా క్లియర్గా ఉంది. కాకపోతే ఈ బ్లూ బుక్లో కొన్ని కన్వెన్షనల్గా ఉన్నప్పటికీ కూడా కొన్నేమో లీగల్లీ బైండింగ్.
సో వాటిని స్టిక్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్, అంటే వాటిని పాటించడం చాలా ఇంపార్టెంట్. ఒకవైపు ఆ ఆఫీస్కి రెస్పెక్ట్గా, ఇంకోవైపు సెంటర్కి స్టేట్కి మధ్యలో మంచి రిలేషన్స్ ఉండాలి. కాబట్టి ఈ రెండు ఆస్పెక్ట్లో వాటిని ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఈ రీసెంట్ కాంట్రవర్సీ అనేది ఖచ్చితంగా ఈ సెంటర్కి స్టేట్కి మధ్యలో మరింత కోఆర్డినేషన్ ఉండడాన్ని హైలైట్ చేస్తుందన్నమాట. సో ఫైనల్లీ మన టేక్అవే పాయింట్ ఏంటంటే, ఈ యొక్క ఎఫెక్టివ్ ప్రోటోకాల్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా అంటే చేస్తే కనుక ఏం జరుగుతుంది, ప్రోటోకాల్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ ఏదైతే ఉందో వాటి యొక్క రెస్పెక్ట్ కాపాడబడుతుంది. అండ్ సెంటర్కి స్టేట్కి మధ్య ఉన్నటువంటి ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం ఏదైతే ఉందో, అంటే సహకార ఏదైతే వ్యవస్థ ఏదైతే ఉందో ఫెడరలిజం, ఆ కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది మరింత ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి ఫైనల్ కీ టేక్అవే ఏంటంటే, ప్రోటోకాల్ మేనేజ్మెంట్ని మనం స్ట్రెంథెన్ చేసి ఆఫీస్ యొక్క డిగ్నిటీని కాపాడాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంది అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం నెక్స్ట్ చూసినట్టయితే కనుక ఒకసారి ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ప్రోటోకాల్ ఫర్ విజిట్స్ ఆఫ్ హై కాన్స్టిట్యూషనల్ డిగ్నిటరీస్ ఇన్ ఇండియా. ఇండియాలో కాన్స్టిట్యూషనల్ డిగ్నిటరీకి సంబంధించి ప్రోటోకాల్ పైన క్వశ్చన్. బ్లూ బుక్. ఓకే, సో బ్లూ బుక్ ఈజ్ ఏ కాన్ఫిడెన్షియల్ మాన్యువల్. దీన్ని ఇష్యూ చేసేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటున్నారు. ఇది ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్ పిఎంకి సంబంధించినటువంటి ప్రోటోకాల్ని డీల్ చేస్తుంది అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్, ఈ యొక్క బ్లూ బుక్ కాపీస్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ దాంతోపాటు ఎస్పీ మెయింటైన్ చేస్తారని అంటున్నారు. థర్డ్ వన్, ఈ ప్రెసిడెంట్ని సీఎం రిసీవ్ చేసుకోవాలని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో ఉంది. ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ ప్రకారం సీఎంఏ రిసీవ్ చేసుకోవాలంటున్నారు. సో అది రైట్ ఆన్సర్ ఎందుకు పిక్ చేయండి. మెయిన్స్ క్వశ్చన్, బ్లూ బుక్ అనేది దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంది ఈ యొక్క ప్రోటోకాల్ మేనేజ్మెంట్లో. దాంతోపాటు ఈ యొక్క బ్లూ బుక్ యొక్క బ్లూ బుక్ నుంచి డీవియేషన్ అవ్వడం అనేది సెంటర్ స్టేట్ రిలేషన్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇది సరే. మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కదా. ఈ వీడియోలో మెయిన్గా ప్రెసిడెంట్ వెస్ట్ బెంగాల్ విజిట్ సంబంధించినటువంటి కాంట్రవర్సీ, వాట్ ఈస్ దిస్ కాంట్రవర్సీ ఈజ్ ఆల్ అబౌట్, దెన్ వాట్ ఈస్ బ్లూ బుక్, వాట్ బ్లూ బుక్ డీల్ విత్, అండ్ వీ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్, then why this kind of frequent violations are happening, how can we prevent this kind of violations, and by preventing these violations we can improve the dignity of the office and also promote the cooperative relations between the center and state. That is nothing but cooperative federalism. And who maintains this blue book at the district level, because the district level authorities are the nodal agency. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించి సమగ్రమైన విశ్లేషణ. ఓకే, మరి వీడియో కంటెంట్ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, సో దట్ మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ రేపటి వీడియోలో మనం ఏమైనా టాపిక్స్ ఏం డిస్కస్ చేద్దామనేది కూడా మీరు సజెషన్స్ ఇచ్చేది ఉంటే ఇవ్వండి. అండ్ ఈ కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా క్విక్గా ఎన్రోల్ అవ్వడానికి ట్రై చేయండి, సో దట్ మళ్ళీ 100 మెంబర్స్ అయిపోయిన తర్వాత టీమ్లో ఉన్న వాళ్ళు మేబీ దే మే ఇంక్రీజ్ ద కోర్స్ ఫీ. ఓకే, సో ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.